వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. సినిమా తారల వివాహాలు, వారి దుస్తులు, ఆభరణాలు ఎప్పుడూ చర్చనీయాంశమే. తాజాగా నటి సమంత రూత్ ప్రభు వివాహం కూడా దేశవ్యాప్తంగా వార్తలు నిలిచింది. రాజ్ నిడిమోరుతో ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత ఆమె అరుదైన ఎరుపు రంగు చీర ఎంతటి ప్రశంసలు అందుకుందో ఆమె చేతికున్న వివాహ ఉంగరం కూడా అంతకుమించి చర్చను రాజేసింది. ఇంతకీ ఏముంది ఆ ఉంగరంలో అంత స్పెషల్? ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా వజ్రపు ఉంగరాలంటే రౌండ్ బ్రిలియంట్ కట్ లేదా ప్రిన్సెస్ కట్ లాంటివి గుర్తుకొస్తాయి. కానీ సమంత ధరించిన వివాహ ఉంగరం మాత్రం చాలా అరుదైనది. అది ప్రోట్రైట్ కట్ డైమండ్. ఇది వజ్రపు కటింగ్ల శైలిలోకెల్లా అత్యంత పురాతనమైనదిగా, కాలాతీతమైనదిగా నిపుణులు వివరిస్తున్నారు. ఈ ప్రోట్రైట్ కట్ ప్రత్యేకత ఏమిటంటే వజ్రం చాలా సన్నగా, ఫ్లాట్ గా ఉంటుంది. పైభాగం పెద్ద ఉపరితలాన్ని కలిగి ఉంటుంది, కానీ లోతు దాదాపు ఉండదు. వజ్రపు చరిత్రలోనే మొట్టమొదటిగా ప్రాచుర్యం పొందిన కట్లలో ఇది ఒకటి. దీని చరిత్రను గమనిస్తే మొఘల్ చక్రవర్తుల కాలంలో రాజ కుటుంబీకుల మినియేచర్ పెయింటింగ్స్ లేదా ప్రోరైట్లను కప్పి ఉంచడానికి ఈ వజ్రాలను ఉపయోగించేవారు. అందుకే దీనికి ప్రోట్రైట్ కట్ అనే పేరు స్థిరపడింది. ఈ కట్ కు అత్యంత నాణ్యమైన వజ్రం అవసరం, ఎందుకంటే దీనికి ఉపరితల వైశాల్యం చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక వజ్రంలో స్వచ్ఛత కొరవడితే అది పారదర్శకంగా కనిపించదు. కాబట్టి అత్యుత్తమ నాణ్యత గల రాయిని మాత్రమే ఈ కట్ కు వాడాలి. ఈ కట్ పటిష్టత, తేజస్సు, స్వచ్ఛమైన గుణానికి చిహ్నంగా పరిగణించబడుతుందని నిపుణులు చెప్తున్నారు. ఈ అరుదైన ప్రోట్రైట్ కట్ శతాబ్దాల వారసత్వాన్ని, ప్రేమ కథలను తనతో మోసుకొస్తుంది. తాజ్ మహల్ నిర్మించిన మొఘల్ చక్రవర్తి షాజహాన్ కు కూడా ఈ కట్ అంటే ఎంతో ఇష్టమట. సమంత ఎంచుకున్న ఈ వజ్రం ఆమె వ్యక్తిత్వాన్ని, ఈ జంట సంతోషకరమైన కలయికను పర్ఫెక్ట్ గా ప్రతిబింబిస్తోందని జ్యువెలరీ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.